ఎదుట చెబితే అది ఇంకా ఫలభరితంగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితంలో జరిగే ప్రతి అద్భుత కార్యాన్ని దేవుని ఎదుట చెప్పాలి. చెబితేనే ఎదుటి వారికి తెలిసిద్ది దేవుడు ఏ కార్యాలు చేస్తున్నాడు మీ పట్ల అన్నది. హల్లెలూయా. అంటే మనం చదివిన కీర్తనలోనే 78వ కీర్తన 4వ వచనంలో యెహోవా స్తోత్రాల క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. హల్లెలూయా, హల్లెలూయా. మనము సంఘములో చెప్పాలి, మన పట్ల చేసింది అన్యులకు కూడా చెప్పాలి. హల్లెలూయా. సువార్త ప్రకటించాలి. నీ యొక్క సాక్ష్యమే సువార్త. హల్లెలూయా. ఈ యొక్క సువార్త ఎప్పుడైతే ప్రకటిస్తున్నావో దేవునికి అనుసంధానమై ఉన్నావు. మనం దేనికి వచ్చావా అంటే సన్నిధికి ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చాం. హల్లెలూయా. ఇక్కడైనా కూర్చోవచ్చు, ఇంటికైనా కూర్చోవచ్చు, కానీ దేవునిని మహిమపరచడానికి వచ్చాం. ఖాళీ సమయంలో ఏమి చేయాలి అంటే దేవుడు నీ ఎదట చేసిన ఆశ్చర్య కార్యములు ఎవరికి చెప్పాలి? దేవుడి గురించి తెలియని వారికి చెప్పాలి. హల్లెలూయా. అట్టి సాక్ష్యమును బట్టి వారు మారడానికి అవకాశం ఉంది, దేవునిలోకి రావడానికి అవకాశం ఉంది, నిజమైన దేవుడిని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ ఏ వారం అండి? ఏ ఆదివారం అండి ఇది? బలా కార్యక్రమం. హల్లెలూయా. బలా కార్యక్రమంలో ఆయన యొక్క శరీరము, రక్తము మనం తీసుకోవడానికి వచ్చాం. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే ఆయన బలలో మనం చేస్తున్నాం, కుటుంబంతో వేయాలి. హల్లెలూయా. మనం కుటుంబంతో వచ్చామో ఒంటరిగా వచ్చామో అన్నది మనం చూసుకోవాలి. నీవుగా రక్షించబడడానికి వచ్చావు. నీ వెనకాల ఉన్నవారు రక్షించబడాలా లేకపోతే శిక్షించబడాలా? హల్లెలూయా. ఆ మార్గాన్ని ఎవరు సిద్ధపరచుకోవాలి? మొదటగా వస్తున్నటువంటి నీవే మార్గాన్ని సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ఎవరి పట్ల అంటే నీ కుటుంబం వారి పట్ల నీవు మార్గము వేయి ఉండాలి. నీకు దేవుడు మార్గం వేసి ఉన్నాడు కాబట్టి నువ్వు మందిరంలో కూర్చొని ఉన్నావు. అదే మార్గం నువ్వేమి చేయాలి? నీ కుటుంబం వారి పట్ల నీవు నడిపించాలి. హల్లెలూయా. వారు ఇంటికాడ ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తారా? వెళ్ళరు. మీరు ఒక్కళ్ళే వెళ్తారా? అంటే మనం ఏమి చేయాలి? మనతో కూడా ఉన్నటువంటి వెనకాల ఉన్న వారిని కూడా దేవునిలోకి నడిపించాలి. ఆయన సన్నిధిని వాళ్ళకి చూపించాలి. దేవుడండి ఏంటో మనం చెప్పాలి. అవివేకంతో మాట్లాడి ఉండొచ్చేమో కానీ ఈరోజు మనకి అలా కార్యక్రమమే అయి ఉండొచ్చు, కానీ ఈరోజు మరొక దినం తెలిసింది. అది ఏంటంటే అది ఈరోజు పండగ వాతావరణం కనబడుతూ ఉంది. ఈ పండగ వాతావరణములో కుటుంబములో ఇంటిళ్ళ పాలిలో ఇంటి యజమానిని మానేసి మిగతా వాడు మట్టికే చేస్తున్నారా? కుటుంబం మొత్తంతో చేస్తున్నారు. వాడు ఎటువంటి వాడైనా కానీ, వాడు త్రాగుబోతైనా కానీ, వాడు ఏం చేస్తున్నాడు? ఈరోజు పరిశుద్ధముగా తలారా స్నానము చేసి మంచి బట్టలు వేసుకొని పండగగా ఈరోజు ఖాళీగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఉంటున్నాడా? ఉంటారు. అంటే ఆ యొక్క దేవునికి వాళ్ళు భయపడుతున్నారు. దేనికి? ఈరోజు ఏ రోజు ఆ రోజు ఆ యొక్క దేవుని యొక్క ఆయన పూజించడానికి వాళ్ళు విధేయులై అక్కడ ఆగిపోయారు. వారి పనులు కూడా పక్కన పెట్టి ఉన్నారు. మరి మనము మన కోసము మన దేవుడు ప్రాణాన్నే పెట్టాడా? పెట్టాడు. తెలుసు, అన్నీ తెలుసు మనకి. మన కొరకు దేవుడు ప్రాణాలనే పెట్టాడు. కానీ మనం మాత్రము మందిరంలోకి ఎవరెవరు వస్తాం? మనం మాత్రమే వస్తాం. మన వెనకాల ఉన్న వారిని మనం తోలుకొని రాము. ఏంటంటే భయం లేదు. వారికి సంవత్సరానికి ఒకసారే వస్తుందేమో పండగ, మనకి నెలలో 4 రోజులు వస్తుందండి.
4 రోజుల పండగేనండి మనకి. ఈ అవకాశం ఎవరికి రాదు. ఫస్ట్ వైరం, నాకు దేవునితో వైరం అక్కడే స్టార్ట్ అయ్యింది. మా అక్కకి నాకు ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే, అన్యునైన నేను పలుకుతున్న సాక్ష్యం ఆమె పట్ల ఏమని అంటే, నీవు నీ దేవుడికి నువ్వు నెలలో 4 వారాలు వెళ్తావు, సంవత్సరంలో 52 వారాలు వెళ్తావు, అందుకే దేవుడు నీ పక్కనే ఉండి నీకు కావాల్సిందల్లా ఇస్తాడని నేను ఆ రోజు పలికా. అప్పటి నుంచి అబ్జర్వేషన్ చేయడం మొదలుపెట్టా. అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా జీవితం. అంటే ప్రతి మనిషి ఎదుటివారు ఎలా నడుస్తున్నారు అన్నదాన్ని, పాపాన్ని అయితే గ్రహిస్తారు, మంచిని మాత్రము తీసుకోలేరు. హల్లెలూయా. వారు అలా తిరుగుతున్నారు, నేను కూడా అలాగే తిరగాలి అనుకుంటారండి. వాడు చేస్తే తప్పు లేదు కానీ నేను చేస్తే తప్ప అంటారు. కానీ మంచిని చూసి ఈ మంచి వైపు నడవరా అంటే నడవరు. నడుస్తారా? నడవరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు మోషే జనాంగాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. సముద్రాలు ఎదురవుతూ ఉన్నాయి, అయినా కానీ దాటించుకుంటూ తీసుకెళ్తూనే ఉన్నాడు. కానీ వారికి దేవుని మీద నమ్మకం రాలే. హల్లెలూయా. కానీ దేవుని వైపు ఎవరు చూశారా అంటే మోషే చూశాడు. ఇక్కడ ఎవరు చూస్తున్నారా అంటే దైవజనుడు చూస్తున్నాడు. చెప్పాల్సిందంతా చెబుతున్నాడు. ఎవరు వినాలి? ఇది విశ్వాసి అయిన మనమే వినాలి. హల్లెలూయా. ఆ యొక్క వాక్యం ఏమైతే మాట్లాడుతుందో, వాక్యాన్ని బట్టి మనం ఏమి నేర్చుకున్నామో, వాక్యాన్ని బట్టి మనం ముందుకు ఏ రీతిలో నడవబడుతున్నామో అన్నది మనము గ్రహించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే 78వ కీర్తన ఒకసారి చదవండి. 16వ వచనం. 16వ వచనం. 77 16. దేవా, జనములు నిన్ను చూచి దిగులు పడెను, అగాధ జలములు గజగజలాడెను, మేఘరాశులు నీళ్లు తెమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను, నీ బాణములు నలుదిక్కులు పారెను, నీ ఉరుముల ధ్వని సుడిగాలిలా మ్రోగెను, మెరుపులు లోకములో ప్రకాశింపజేసెను, భూమి వణికి కంపించెను, నీ మార్గము సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజలములలో నుండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడకయుండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. హల్లెలూయా. మోషే జనాంగాన్ని ఎవరు నడిపించారు? దేవుడు నడిపించాడు. ఎక్కడ నడిపించాడు? అగాధ జలములలో నడిపించాడు. అక్కడ నడిపించాడు, ఎక్కడ నడిపించాడండి? అక్కడే కదా. సముద్రాన్ని 2 పాయలు చేసి నేల మీద నడిపించాడంటే అక్కడ అగాధ జలము అంటారా, లేకుంటే నేల మీద నడిచారంటారా? అగాధ జలములలో నడిచారు వాళ్ళు, మామూలుగా నడవలే. దేవునికి ఎవరు భయపడ్డారు? సముద్రము భయపడింది, అంతరిక్షము భయపడింది. కానీ నరమాత్రమైనటువంటి మనము మాత్రము దేవునికి భయపడము. హల్లెలూయా. సముద్రం మనం ఏపాటి వారం అంటే సముద్రం ముందు, అంతరిక్షము ముందు మనం ఏపాటి వారము? చిన్న రెప్పపాటు నిన్న 5 నిమిషాలు వచ్చిన గాలి వానకే చింతల పొడిలో మొత్తం అల్లకొల్లాలు అయిపోయింది. నిజంగా మరి అటువంటిదే తట్టుకోలేదు. దేవుడు అలాంటిది సృష్టిస్తే మన జీవితంలో మనం తట్టుకోగలమా? తట్టుకోలేదు. ఆయన అనునిత్యము ఆయన కనిపెట్టి వారిగానే మనం నిలబడి ఉండాలి. ఆయన ఏమి చెబుతున్నాడో దాన్ని బట్టి మనం నిలబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమి చెబుతున్నాడు, మనం ఏమి అంటున్నాం? నేను నిజమాట ఎలా కూడా అడిగాను. నేను 1 సంవత్సరంలో 10 లక్షలు సంపాదిస్తా. ఒక దెబ్బ కొడతాడు, ఒకే ఒక దెబ్బ. 1 లక్షలు చాలు నాకు తెలిసి, సరిపోతాయండి. నేను వెంటనే ఉంటా. కిడ్నీ ఫెయిల్ అవుతుంది, హార్ట్ ఫెయిల్ అవుతుంది, ఊపిరితిత్తులు ఫెయిల్ అవుతుంది, ఇలాగా సమస్యలు కొన్ని నేను వెంటనే ఉన్నా. వాటికి ఎంతెంత ఖర్చు అవుతుందా అంటే లక్షల్లో అవుతుంది. మినిమం 35 lakhs పైన మాటే. ఆ డబ్బు ఉన్నవాడే బ్రతుకుతున్నాడు. డబ్బు లేనివాడి పరిస్థితి ఏంటి? చచ్చిపోవడమే. కానీ
దేవుడు మనల్ని సజీవ లెక్కలలో పెట్టాడు. మనకి ఏ అనారోగ్య పరిస్థితి లేకోకుండా ఆయన యోగక్షేమంలో మనకు దయచేసి ఉన్నాడు. మన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిజమైన దేవుడిని మనం ఎరిగి ఉండాలి. ఎవరినండి? నిజమైన దేవుడిని ఎరిగి ఉండాలి. అది ఎరిగి నీ కుటుంబం మొత్తం నీ యొక్క సన్నిధిలో సాగిలి పడితే నీ తట్టు ఏది కూడా సమస్య అనేది నిలవబడదు. హల్లెలూయా. ఈరోజు ఇందాక మామగారు సాక్షి చెప్పారు. ఎవరు చెప్పారు? మొదట 10 రూపాయలు 20 రూపాయల గురించి స్టార్ట్ అయింది. తర్వాత లాస్ట్ ఎంత చెప్పారు? 700 చెప్పారా? ఆశీర్వాదం అనేది స్టార్టింగ్ కొద్దిగా ఉండొచ్చు, కానీ మీరు దిగులు చెందకూడదు. ఆయన ఆశ్చర్య కార్యములు ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపిస్తాడు. నీకు ఏ పరిస్థితిలో ఉన్నా, నాకు ఈరోజు ఈ పరిస్థితి అవుతుంది, నా దేవుడు నన్ను ఆదుకోవట్లేదు నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీకు అది జవాబు సిద్ధపరిచే ఉంటాడు. అది సమయము వచ్చే వరకు నువ్వు వేచి చూడాలి. అట్టి చూచినప్పుడే దేవుడు నీ పట్ల నిలబడి ఉంటాడు. నిలబడకోకుండా మనం చెప్పేది చూడండి, దేవుని కార్యం వచ్చేబడి వేరే చోటకి వెళ్ళి వేపమానలతో కొట్టించుకుంటున్నాడని ఆ రీతిలో ఉంటుంది. ఆ కార్యం వచ్చే సమయానికి నువ్వు అక్కడ నిలబడి ఉండడు. దేవుని చూపు పక్కకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. నిన్ను చూసే లోపే దేవుని చూపు పక్కకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఒకసారి 1 కొరింథీయులు 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఈరోజు పునరుద్ధానం, అదొకటి బలారాధన. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. దేంతో చేసినాడు? ఆత్మ సంబంధంతో చేశారు. ఆత్మతో చేసి ఉన్నారు. అంటే ఈ ఆత్మలన్నీ ఆ పాత్రలో చేవేసినప్పుడు ఏక ఆత్మ ఉన్నది. హల్లెలూయా. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన, తమ్మును వెంబడించడం అంటే ఏంటి? తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఏమి వెంబడించిందయ్యా అంటే బండ వారిని వెంబడించింది. నమ్ముతారా? బండ వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. దీనికి నిదర్శనంగా పైన ఒకసారి పైన వచ్చింది కదా, అందరూ మోషేను బట్టి మేఘములో సముద్రములలో బాప్తిజము పొందిరి. హల్లెలూయా. మోషేతో నడిచేవారు ఎక్కడ తీసుకున్నారు బాప్తిజం? మేఘములో సముద్రములలో బాప్తిజం తీసుకున్నారు. కానీ వాళ్ళ ప్రయాణంలో వారికి ఏమి తక్కువైంది అంటే త్రాగడానికి నీరు లేదు. హల్లెలూయా. నీరు లేదు. మోషే మీద సన్నగటం మొదలేశారు. ఈ సన్నగటం మొదలేసి నువ్వు ఐగుప్తు నుండి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని చెప్పి తిరుగుబాటు మొదలైంది. ఎవరి మీద? మోషే మీద. హల్లెలూయా. మోషే దేవునితో ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు కనుక నాకు జవాబు దయచేయకపోతే వాళ్ళు రాళ్ళతో నన్ను కొట్టి చంపుతారు అన్నాడు. కానీ దేవుడు జవాబు దయచేశాడు. ఒకసారి నిర్గమాకాండంలో కదా, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు
దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవేయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. హల్లెలూయా. మోషే ఏం చేశాడు? ఎదురుగా నిలబడిన బండను కొట్టమన్నాడు. ఎవరు? దేవుడు. బండను కొడితే ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయి. హల్లెలూయా. అక్కడ బండ నలగ కొట్టబడినది. ఏంటండి? బండ మోషే కర్ర చేత నలగ కొట్టబడినది. నలగ కొట్టబడిన తర్వాత నీరు వచ్చినది. ఏ రీతిలో వచ్చినదయ్యా అంటే 6 లక్షల మందికి సరిపోయే నీరు వచ్చింది. హల్లెలూయా. ఒకసారి కీర్తన 105 దీన్ని. కీర్తన 105. బండను చేర్చగా నీళ్లు ఉబికి వచ్చెను. ఎడారిలో అవి ఏరులై పారెను. ఎలా వచ్చినాయండి నీళ్లు? ఎడారిలో నీళ్లు వచ్చినాయండి. ఎడారిలో నీరు అనేది ఉండదు. అది ఎలా వచ్చినాయంటే 6 లక్షల మంది త్రాగగా మిగిలిపోయే వాటర్ పారుతుంది. అంత వాటర్ వచ్చింది. ఒక బోరు ఉందంటే మనకి పంచాయతీ బోర్ ఉంటుంది. ఒక బోర్ వచ్చి నీళ్ళకి సప్లై చేస్తుంది. మా అయితే ఒక 50 ఏళ్ళకి, మా అయితే 100 ఏళ్ళకి సప్లై చేస్తుంది. ఎంతమంది ఉంటారు? మా అయితే 100 మంది ఉంటారు, 200 మంది ఉంటారు. అంటే ఎన్ని బోర్లు కలిస్తే అంత ప్రవాహం వచ్చి ఉండాలి. దేవుడు ఆశ్చర్యకారులు ఎలా చేస్తాడయ్యా అంటే బండలో నుంచి ఎంత నీరు తెప్పించాడు? అక్కడ చేర్చబడినది బండ, అక్కడ నలగొట్టబడింది, ఇక్కడ చేర్చబడినది. హల్లెలూయా. చేర్చబడిన తర్వాత ఏ ప్రవాహంతో వచ్చినది? 6 లక్షల మందికి సరిపోయేటువంటి ప్రవాహము బయటికి వచ్చింది. ఎక్కడ వచ్చింది అంటే ఎడారిలో వచ్చినది. ఎడారిలో నీరు వస్తుందా? రాదు. కానీ ఎడారిలో నీరు తెప్పించాడు అంటే దేవుని కార్యము ఉంది. కానీ ఈ రోజు ఉన్న క్రైస్తవాన్ని బట్టి పోల్చి చూస్తే అనేక మంది అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇటు సాక్ష్యాలు లేకపోతే దేవుడు దేవుడే కాదని చెప్పేవారు. హల్లెలూయా. ఈ ఆధారాలు ఉండబట్టి ఇంకా కొంతమంది నోరు మూసుకొని ఉంటున్నారు. హల్లెలూయా. దేవుడు ఎడారిలో నీటి బొగ్గలను పుట్టించినటువంటి దేవుడు మన దేవుడు. ఈ దేవుడి దగ్గరికి మన విధేయత కలిగి మనం ఎలా నడుచుకోవాలి? భయభక్తులు కలిగి నడుచుకోవాలి. హల్లెలూయా. సాదాసీదామైనటువంటి దేవుడైతే మాత్రము కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. హల్లెలూయా. బండ క్రీస్తే. బండలోనిది త్రాగిరి. ఎవరు? ఆత్మ సంబంధులైన వారు. ఈ ఆత్మ సంబంధులైన వారు ఎక్కడి నుంచి వస్తారు? బాప్తిజం పొందిన వారే ఆత్మ సంబంధులై ఉన్నారు. హల్లెలూయా. మోషే ఎక్కడండి? వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు? సముద్రంలోను మేఘములలో వాళ్ళు బాప్తిజము పొంది ఉన్నారు. బాప్తిజము పొంది దేవుని యొక్క ఆత్మ సంబంధులై ఉన్నారు కాబట్టి బండలోని నీరు తాగి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు మనకి ఏమి ఇచ్చాడు? ఆయన ఒళ్ళు నలగగొట్టబడి, ఆయన ఒళ్ళు చేర్చబడి, ఆయన రక్తాన్ని బయటికి తీసి ఉన్నాడు. ఎవరి కొరకు? మన కొరకు. ఆ రోజు అక్కడ బండ నలగొట్టబడింది, చేర్చబడినది ఎవరి కొరకు? అక్కడ ఇజ్రాయేల్ ప్రజల కొరకు. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఒళ్ళు నలగొట్టుకొని, ఆయన ఒళ్ళు చీల్చబడి ఎవరి కొరకయ్యా రక్తం పెట్టాడు అంటే పాపులైనటువంటి మన కొరకు. ఇప్పటికి కూడా జ్ఞానం చాలా మంది ఆయనని తప్పుగానే చూస్తున్నారు, నామకార్థపు భక్తి చేస్తున్నారు. హల్లెలూయా. దేవుడిని దేవుడిలా చూడట్లే.
ఏదో నామకార్థంగా ఈ రోజు చేస్తే అయిపోతుంది, రేపు చేస్తే అయిపోతుంది కాదండి. నిత్యము యుగ యుగముల వరకు ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బండ ఇజ్రాయేలు ప్రజలను వెంబడిస్తూ ఉంది. ఎవరినండి? ఇజ్రాయేల్ ప్రజలను వెంబడిస్తూ ఉంది. వారు ఎక్కడికి వెళ్ళినా వారి వెంటే ఉన్నది. ఏంటది? బండ. ఈ బండే ఉండి ఏమంటుందంటే, నిన్ను విడవను ఎడబాయును అంటుంది. యెహోషువ ఎప్పుడైతే మోషే చనిపోయాడో అధైర్యపడి బలహీనంగా ఉన్నప్పుడు, నేను నీకు తోడే ఉన్నాను, నువ్వు భయపడమాకు, నిన్ను విడవను ఎడబాయును అంటున్నాడు. హల్లెలూయా. యెహోషువకు ఇచ్చిన వాగ్దానం మనకివ్వడా? ఆయన మీద నమ్మకం ఉంచి ఉంటే ఇదే వాగ్దానం దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆ వాగ్దానం నీతో మాట్లాడాలి అంటే నీ యొక్క కుటుంబం మొత్తం నీ యొక్క సన్నిధిలో సాగిలిపడి ఉండాలి. హల్లెలూయా. అబ్రహాము దేవునికి భయపడ్డాడు, దేవునితో అనుసంధానం పెట్టుకుని ఉన్నాడు. స్త్రీలు తక్కువ మందే ఉన్నారు, కానీ పురుషులు ఎక్కువ మంది ఉన్నారు, ప్రవక్తలై ఉన్నారు. పురుషులు బట్టే మన కుటుంబం ఏ రీతిలో నిలబడుతుందో అదే రీతిలో నిలబడుతుంది. పురుషుడికి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చాడు. పురుషుడిలో నుంచే ఆదామును తయారు చేసి ఉన్నాడు. మన కుటుంబం బాగుపడాలి అంటే ముందుగా మొదటగా ఎవరు రావాలి? యజమానుడు రావాలి. ఇది ఒక వారం చెప్పే మీకు. యజమానుడు సన్నిధిలో నిలబడాలి, అప్పుడే కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీవు చేసే ప్రార్థన ఎంతవరకు ఉంటుందంటే నీ కుటుంబంలో ఉన్న బలహీనతను తగ్గించుకోవడానికే ఉపయోగపడుతుంది. నేను యథార్థంగా చెప్పగలను ఈ మాట. హల్లెలూయా. చాలామంది రోదన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ వారి పక్కన ఎవరు ఉండరు అంటే తన యజమాని తన సన్నిధిలో ఉండడు. ఎందుకు చేస్తుంది అంటే తన యజమాని కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది. కానీ మీకు ఒకసారి చెప్పా, మా బావగారి గురించి సన్నిధికి రమ్మని ఈమె అదే రీతిలో రోదన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండేది. నేను దేవుని ఎరిగే ఉన్నా, కానీ ఈ పరిస్థితులు నాకు తెలియదు, చెప్పేవారు కూడా లేరు. కానీ దేవుడు ముల్లి పెట్టాడు, ఆయన అంతటా ఆయనే బైబిల్ పెట్టుకొని సన్నిధికి వచ్చాడు. హల్లెలూయా. నేను ఎవరికైనా సువార్త ప్రకటించాలి అన్నప్పుడు ఒక స్త్రీ కుటుంబంలో రక్షించబడి సన్నిధికి నడిచేటప్పుడు ఆ యజమాని రాకపోతే హెచ్చరించేది నేను ఇదే ఫస్ట్. నేను నలుగురు చెప్పేలాగా, నువ్వు వెళ్ళకుండా ఉండు, నీకు ఏదో రోజు ముళ్ళు పెడతాడు అని చెప్పి ఇదే డైరెక్ట్గా చెప్పేవాడు. ఇష్టం ఉంటే వస్తాడు, కష్టమైన రోజు ఆయనే నడుచుకుంటూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవునికి భయపడే వారిగా ఉండాలి. భయపడే వారిగా ఉంటేనే ఆయన ఏం వాగ్దానం ఇస్తున్నాడు? నిన్ను విడవను ఎడబాయను అంటున్నాడు. యెహోషువకి ఇచ్చిన వాగ్దానం మనకు కూడా ఇస్తాడు. అట్టి నమ్మకం మీదే ఉండాలి. నేనైతే అదే నమ్మకం మీద ఉన్నా. హల్లెలూయా. ఈరోజు లేకపోవచ్చు, రేపొద్దున ఉంటుంది, ఎల్లుండి ఉండకపోవచ్చు, కానీ నడిపించగల సామర్థ్యం గల దేవుడు మన పక్కన ఉన్నాడు. హల్లెలూయా. అట్టి నమ్మకం మీద ఉన్నప్పుడే దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఆ బండ ఏమంటుంది? నిన్ను విడవను ఎడబాయును అంటుంది. ఇశ్రాయేలు ప్రజలు దాహం తీరుస్తూనే వెళుతూనే ఉంది వారి వెంట. వారు వెళుతున్నప్పుడు వెళుతుంది, ఆగినప్పుడు ఆగుతుంది. అలాగే ఒకసారి కీర్తన 121 ఇజ్రాయేలును కాపాడువాడు పునుకడు నిద్రపోడు. హల్లెలూయా. పునుకడు నిద్రపోడు. మన దేవుడు నిద్రపోతాడా అంటే నిద్రపోయే దేవుడు కాదు. నిన్ను వెడవను ఎడబాయును అన్నాడు అంటే నీవు నిద్రిస్తున్నప్పుడు కూడా ఎవరు తోడుగా ఉంటారు? దేవుడు నీకు కావాలిగానే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిద్రించే దేవుడైతే మాత్రము కాదు, విడిచిపెట్టే దేవుడైతే మాత్రము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చిన్న ఉదాహరణ చెప్తారండి, మీకు అందరూ తెలిసే ఉండొచ్చు. ఒక అడవిలో అరణ్యంలో ఇద్దరు భార్యాభర్తలు వెళ్తున్నారు. చీకటి పడుతుంది.
అరణ్యంలో ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత ఒక ఎలుగుబంటి అటాక్ చేయడానికి సిద్ధపడింది. భర్త ఏం చేశాడు అంటే, అప్పటిదాకా నీవు లేకపోతే నేను బ్రతకలేను అన్నాడు. హల్లెలూయా. కానీ ఎలుగుబంటి ఎప్పుడైతే శబ్దము చేసినదో ఆ శబ్దానికి చెట్టెక్కేసాడు, భార్యని వదిలిపెట్టేశాడు. హల్లెలూయా. కట్టుకున్న భార్యని చెట్టు కింద వదిలేసి చెట్టెక్కేసాడు. భార్య ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఆమెకి చిన్నప్పుడు విన్నటువంటిది ఒకటి గుర్తొచ్చింది, చదివిన పుస్తకంలో ఒకటి గుర్తొచ్చింది. ఎలుగుబంటు చచ్చిన వారిని తినదనేది గుర్తొచ్చింది. హల్లెలూయా. ఆమె ఏమి చేసినది అంటే శవాసనం వేసినది. ఏం వేసినది? శవాసనం వేసినది. శవాసనం వేసిన తర్వాత ఆ ఎలుగుబంటు దగ్గరకు వచ్చింది. వచ్చిన తర్వాత మొత్తం వాసన చూసింది, ముక్కు దగ్గర కూడా వాసన చూసింది. కానీ ఊపిరి మొత్తం బిగబట్టేసింది. హల్లెలూయా. ఈ బిగబట్టేసిన అది ఇది చచ్చిపోయిందని చెప్పి తన దారుణ వెళ్ళిపోయింది. కానీ భర్త పైనుంచి దిగు వచ్చి భార్యను అడుగుతున్నాడు, ఎలుగుబంటి నీ చెవులు ఏదో చెప్పింది నాకు చెప్పు అని. అంటే భర్త ఇబ్బందుల్లో నిన్ను ఇడిచిపెడతాడేమో కానీ దేవుడు మాత్రము నిన్ను ఎన్నడను విడవడు, ఎడబాయుడు. హల్లెలూయా. ఆయన నిద్రించే దేవుడు మాత్రము కాదు, అది చీకటైనను వెలుగైనను అన్నిటిలో తోడైనటువంటి దేవుడు. హల్లెలూయా. కిందకి చదవండి ఒకసారి. 6వ వచనం కదా. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? ఎండ దెబ్బ తగలదంట, వెన్నెల దెబ్బ తగలదంట. ఏ అపాయము నీ ఏ మార్గంలో గుండా వెళ్ళినా ఏ అపాయము నీ దగ్గరికి రానియక నిన్ను కాపాడుతూ ఉంటాను అన్నాడు. ఎలాగా? నేను నిద్రపోను, నిన్ను విడవను, ఎడబాయను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరికి వాగ్దానం చేస్తున్నాడు అంటే ఇజ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ రోజు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమి చేస్తున్నాడు అంటే నిన్ను విడవను, ఎడబాయను, నిన్ను కొనకను, నిద్రపోను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి అసేది స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. ఎవరితో పోల్చాడు దేవుడు? చంటి బిడ్డ తల్లితో పోల్చాడు. హల్లెలూయా. చంటి బిడ్డను ఒక్కొక్కసారి కొంతమంది మర్చిపోతారు తెలుసా. ఒక చోట కూర్చోబెట్టి ఆడవారిపడికి ఎక్కడికి వెళ్ళిపోతారు. కొంత 4-10 అడుగులు వేసిన తర్వాత ఈ కూర్చోబెట్టింది కూర్చొస్తుంది. ఎక్కడ కూర్చోబెట్టామయ్యా మర్చిపోతారు, మాటల సందర్భంలో పక్కన వెళ్ళిపోతుంటారు. హల్లెలూయా. కానీ తల్లి మరుచునేమో కానీ నేను నిన్ను మాత్రము విడవను అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను మాత్రము విడవను అంటున్నాడు. నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ చిక్కులో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా కానీ నిన్ను విడవను. ఏ అపాయములు ఉన్నా కానీ నిన్ను విడవను, ఎడబాయను, అన్నిటిలో తోడే ఉంటానన్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. 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 హెబ్రీ పత్రిక ఒకసారి యేసుక్రీస్తు నిన్న నేడు
ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. హల్లెలూయా. అంటే ఈరోజు కూడా అంతే రీతిలో ఉన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రోజు ఉన్న రీతిగా ఈరోజు కూడా ఉన్నాడు. యుగ యుగములు అంటే ఏంటండి? నిన్న, నేడు, ఇవాళ, రేపు. అంటే యుగ యుగములు అంటే రాబోయే రోజులు కూడా. ఈరోజు మనం బైబిల్ ప్రకటిస్తూ ఉన్నాం, మరుసటి తర్వాత ఎవరో దీన్ని ప్రకటిస్తారో దేవుడే బయలుపరుచుకుంటాడు. ఈరోజు మనం దీని గురించి మాట్లాడుతున్నాం, 100 ఏళ్ల తర్వాత ఎవరు దీని గురించి మాట్లాడతారో ఆయనే లేవనెత్తుకుంటాడు. హల్లెలూయా. ఆ రోజు మోషేని, అబ్రహాముని, దావీదుని, యోసేపుని ఏ రీతిలో అయితే లేపుకున్నాడో అదే రీతిలో యుగ యుగముల వరకు నిన్న, నేడు, యేసుక్రీస్తులు నిరంతరము ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. నమ్మదగిన వారందరూ ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నిన్ను విడవను ఎడబాయను అని. ఒకసారి అందరూ ఆత్మ సంబంధులై ఏం చేసుకున్నారు? ఆ బండలోని నీరు త్రాగారు. ఈరోజు మనము ఆయన శరీరము, ఆయన రక్తము త్రాగుటానికి మనం వచ్చి ఉన్నాం. హల్లెలూయా. ఆ బండ ఏమై ఉంది? క్రీస్తే ఉంది. బండ క్రీస్తే అని ఎందుకన్నాడు దేవుడు? ఆనాటి నుంచి కూడా వెంబడించుకుంటూ వచ్చింది, ఇజ్రాయేల్ ప్రజల్ని వెంబడించింది. హల్లెలూయా. కొత్త నిబంధన అపోస్తలుల పౌలు కొరింథీయుల సంఘాన్ని చెప్తున్న మాట ఏంటి? బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అన్నాడు. ఆ బండ క్రీస్తే. ఆ బండలోనికి ఎవరు చేర్చబడ్డారు? యేసుక్రీస్తు ప్రభుల వారు బండలోనికి ఒకటిగా చేర్చబడి ఉన్నారు. హల్లెలూయా. చేర్చబడి ఉన్నారు కాబట్టి బండ ఏమై ఉంది? క్రీస్తై ఉంది. హల్లెలూయా. ఒకసారి మార్క్స్ వస్తుంది. అతడు నార పట్టుకొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయన పెట్టి ఆ సమాధి ద్వారమును రాయి పొర్లించెను. హల్లెలూయా. బండలో తొలిపించి ఆయన ఎక్కడ పెట్టారు? బండనే గృహలో పెట్టారు, బండలో పెట్టారు. యేసుక్రీస్తు ప్రభువు వారు క్రీస్తు. ఈ క్రీస్తు ఏమై ఉంది? బండలోనికి చేర్చబడినది. ఈ రెండు ఏమై ఉన్నాయి? బండ ఏమై ఉంది? క్రీస్తు. హల్లెలూయా. ఈ కొరింథీ పత్రికతో చెప్తున్నాడు, సంఘంతో చెప్తున్నాడు అపోస్తుడైన పౌలు. హల్లెలూయా. ఆత్మ సంబంధులై మోషే ఆనాటి కాలంలో సముద్రములతోనూ మేఘములలో వారికి బాప్తీసం ఇచ్చి ఉన్నాడు. ఆ బండలోని నీరు త్రాగి ఉన్నారు. ఈ రోజు మనం ఎక్కడ త్రాగి ఉన్నాం? ఆయన ఒళ్ళు నలగొట్టబడి, ఆ రోజు బండ కొట్టబడినది, చేర్చబడినది. అదే రీతిలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఎలా కొట్టబడ్డారు? నలగొట్టబడ్డారు, చేర్చబడిన వారి పడి ఉన్నారు. అట్టి రీతిలో యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి తన రక్తానికి మనకు వారసులుగా మనం చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఏ రీతిలో చేసి ఉన్నాడు? బాప్తిజం పొందిన ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆయన యొక్క వారసులే. హల్లెలూయా. హల్లెలూయా. అతి రీతిలో దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన గాక. మీ అందరూ వినికిడిలో దేవుడు
అనేక రీతిలో ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.